లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అంటూ లోపల బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేసిందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్ ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు అప్పగించాలా అనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని, లేదంటే ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరికైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరు అనే దానిపై గులాబీ బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని, కాంగ్రెస్ తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని, ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపు వైపు తీసుకువెళ్లగలిగే నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఇక మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ సంస్థాగత మార్పులు తప్పవు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని తప్పించి ఆ స్థానంలో హరీష్ రావుకి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో సీనియర్లకు ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చ కూడా లేకపోలేదు. ఒకవైపు కుమార్తె కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలులో ఉండడం, మరియు అలాగే కేసీఆర్ కు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలకు సంబంధించి నోటీసులు కూడా రావడం, విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ పాత్రేంటి అని పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2024 జూన్ 30 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ పాత్రపై కమిషన్ అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నట్టుగా ప్రచారం కూడా సాగుతోంది. ఇక వీటన్నింటి దృష్ట్యా ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుంది అనే కోణంలో కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మరోవైపు హరీష్ రావుకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించేందుకు సానుకూలంగా లేనట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి హరీష్ కు బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ పై ఫ్యామిలీ పార్టీ అనే ముద్ర కూడా పడింది. గత 10 ఏళ్లలో కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యమకారులకు, సామాన్య కార్యకర్తలకు ఇవ్వలేదు అనే వాదన కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు కొంత ఇబ్బంది కలిగించిందనే చర్చ కూడా ఉంది. దీంతో ఆ ముద్రలు తొలగించుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పార్టీ సీనియర్స్ లో ఒకరికి అప్పగించవచ్చనే ప్రచారం కూడా ఉంది. ఇక సంస్థాగత మార్పుల్లో భాగంగా గులాబీ బాస్ పార్టీ కీలక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠ పార్టీలో ఏర్పడింది. ఇక ఈ పరిణామాలు అన్ని గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకి సంక్షోభంలో కూరుకుపోతుందని కూడా చెప్పొచ్చు. మరి దీన్ని గట్టెక్కించడానికి కేసీఆర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారో చూడాలి మరి.